చెప్పు. సుసన్న, చర్చికి టైం అవుతుంది కదా, వెళ్ళవా? నాకు తెలుసులేదు, నేను చెప్పక్కర్లేదు. అది కాదు, చర్చికి టైం అవుతుంది, బయటికి రా. నాకు తెలుసులే అమ్మా. అంటూ ఆ రూమ్ లోనే ఉంటావా లేదా బయటికి ఏమైనా వస్తావా? వస్తున్నాను. రెడీ అయ్యావా? అయ్యా. బైబిల్ ఏంటి? బైబిల్ ఏంటమ్మా కొత్తగా? ఇప్పుడు టెక్నాలజీ మారింది. టెక్నాలజీ మారింది. ఇంకా పాతకాలం మనుషులు బైబిల్ పట్టుకుంటారు, ఫోన్ పట్టుకో. అది కాదు, బైబిల్ పట్టుకెళ్తే అందరూ చూడడానికి బాగుంటది కదా. అంటే అందరూ చూడడానికి నేను పట్టుకెళ్ళమంటావా ఏంటి? మన పాస్టర్ గారు చెప్పారు కదా, మనం బైబిల్ పట్టుకెళ్ళి అందులోనే అన్ని చూడాలి, చదవాలి అని. ఏమో అమ్మా, నేనైతే పట్టుకెళ్ళా. అది కాదు, ఎట్లా పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళవా? పట్టుకెళ్ళా. ప్లీజ్ పట్టుకెళ్ళు. సరే. అబ్బాయి ఏంటి అమ్మ ఏమో గొంతు తీసింది, ఆయన మన ఇక్కడికి వస్తే ఎవ్వరూ లేరు. ఇదేంటి పెద్ద భక్తి పనిలాగా వచ్చాడు కూర్చోడని ఓవరాక్షన్ చేసుకుని అలాగా. ఇంకా నువ్వేనా ఇలా తిడుతుంది? అవును, నేను ఇప్పుడేంటి ఇప్పుడు చర్చిలో అలా తిట్టచ్చా? ఏమో నాకైతే తెలియదు. నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చో. నువ్వు అందరితో బ్యాడ్గా ఉంటే నువ్వు నడకలిపోతావు. ఏమో నేనైతే వాళ్ళు ఇంకా నా కోపం తెప్పించుకో, పిచ్చి మాట వచ్చేసి చెప్తున్నా. You mean bad words? Yeah, of course. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కూర్చోండి అక్కడ. నువ్వు వెళ్ళి ఫస్ట్ కూర్చో. కాదు, నాన్సీయే మా అమ్మ. కాదు, నాన్సీయే మా అమ్మ. హలో అంకుల్, ప్రేజ్ చూడండి, రాలేదు ఇంకా. ట్రాఫిక్లో ఉన్నారా? సరే అండి, సేవకులు ఇంకా రాలేదు. మనం ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం, వాక్యం చదువుకుందాం అంతగా. ఇప్పుడు బైబిల్లో నుంచి ఉన్నటువంటి ఒక చిన్న కథ చదువుదాం. బైబిల్లో ఇప్పుడు ఏంటంటే ఒక స్త్రీ ఉంటుంది బైబిల్లో. ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే ఆయన భర్త ఆమె భర్త కోసం ఎవరినైనా హత్య చేసినా కూడా రెడీ అవుతుంది ఆ స్త్రీ. అటువంటి స్త్రీ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పను, ఇక్కడ ఉండాలని కూడా నేను చెప్పను. నిన్ను ఫోకస్ చేసి చెప్తున్నారు కదా. నిన్నెందుకమ్మా నేను ఫోకస్ చేసి చెప్తాను? చెప్పలేదనే కదా నన్నే ఫోకస్ చేసి చెప్తున్నావు కదా. నేను ఫోకస్ చేసి చెప్పలేదు. అక్కడ అంతమంది నిల్చుంటే ప్రాబ్లం లేదు, నేను నిల్చుంటే ప్రాబ్లం వచ్చిందా? నేను ముందే అమ్మ చెప్పాను ఇక్కడికి వస్తే ఏమీ ఉండదని, కానీ ఇక్కడ పంపించి చెప్పలేదమ్మా. ఇలాంటి వాళ్ళు నరకంకి వెళ్తే దేవుడు కూడా నరకం చూపించండి. వచ్చేసావా? వచ్చాను. ఏం చెప్పారు? ఏదో చెప్పారులే అమ్మ. అదేంటి, ఏం చెప్పారో చెప్పు. నువ్వు కూడా రావాల్సింది కదంటే సెకండ్ సర్వీస్ కి. నువ్వు ఇంకా మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటావు? నేను నేర్చుకుంటానులే అమ్మ. ఇలా అయితే దేవుడు కూడా నేను ఇష్టపడడు. నేను ఎవరికో ఇష్టపడేలా ఉండకూడదు, నాకు నేను నచ్చితే చాలు. అది కాదు, దేవుడికి కూడా నువ్వు ఇష్టపడవు. కాదు, నాకు నేను నచ్చితే చాలు. చాలు, నేను ఫేస్ వాష్ చేస్తాను. ఏనాన్సక్క బాగున్నావా? బాగున్నాను. కూర్చో. ఏంటి విశేషాలు? ఏమీ లేదు. ఏమి ఇలా వచ్చా? అది ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయాలంట,
అలా నేను చూసినట్టు ఉంటుంది కదా అని నేను వచ్చింది. ఓ అవునా, సరే అయితే ఇంకేంటి? ఏమీ లేదు, అందరూ బాగానే ఉన్నారా? బాగున్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళు? బాగానే ఉన్నారు. సుసన్న కాఫీ టైం. సరే నీకు మన సంఘంలో ఒక అతనికి కోవిడ్ వచ్చిందని సుసన్న కాఫీ టైం. ఒక అతనికి కోవిడ్ వచ్చిందని చెప్పాను కదా, అతను కోలుకొని మళ్ళీ మన సంఘానికి వచ్చారట. నాకు చాలా హ్యాపీ. సుసన్న ఎంతసేపు? హాయ్ సుసన్న, బాగున్నావా? బాగున్నాను. అదేం మాట తీరు సుసన్న, అక్క ఎంత బాగా అడిగింది, నువ్వెలా చెప్పాలి? అయితే మాట్లాడటంలో కూడా మంచిగా మాట్లాడటం, చెడ్డగా మాట్లాడే అవి కూడా ఉంటాయి. సరే సరే నువ్వు వెళ్ళు. ఏంటక్క తనని తిడుతున్నావు? అదేంటి, తను లోగా చెప్పాను మీడియంగా చెప్పాను, తను ఎంతకి మారదు. ఈ ఏజ్లో అవన్నీ కామనే కదా. మొన్న ఏం చేసింది తెలుసా, మా పక్కింటి అబ్బాయితో గొడవ పెట్టుకుని వాడిని కొట్టేసింది ఏకంగా. వాళ్ళ డాడీ ఏమో నా మీదకి వచ్చారు. వాళ్ళ డాడీ ఏమో మీ అమ్మాయి నిలుగా పెంచుతావా అని చెప్పి నన్ను తిడితే నేను అలా ముఖం చూపించుకోగలను వాళ్ళ డాడీకి. అవేం పట్టించుకోకు, తనే మారుతుందిలే, నువ్వు వేసే ప్రార్థన చేయి. సరే నాకు పేషెంట్ టైం అవుతుంది, నేను వెళ్తాను. సరే బాయ్. సన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందమ్మా, మీకు వెళ్తున్నాను. అవసరం లేదు, ఇంట్లో ఉంటే. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుస్తుంది కదా. జస్ట్ 11:58 కదమ్మా. 11:50. ఇప్పుడు కనీసం అబ్బాయిలు కూడా తిరగరు బయట. ఇప్పుడు నువ్వేం బయటికి తిరిగే అవసరం లేదు. మా ఫ్రెండ్ చెప్పాలమ్మా, బర్త్డే పార్టీ కదా, కేక్ తయారు చేస్తున్నాను. ఏం అవసరం లేదు, నేనైతే వెళ్తాను. బాయ్. నీ బిడ్డని నేను కాపాడుకోలేకపోతున్నాను, నువ్వే కాపాడిపోయింది.